హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సింగారం రమేష్, వికలాంగుల హెల్పింగ్ సొసైటీ అధ్యక్షుని, యాదాద్రి భువనగిరి జిల్లా. చిలక ప్రవీణ్ అనేటోడు ఒక తెలంగాణకు ఒక చీడపురుగు లాంటి వాడు. ఎందుకంటే వీళ్ళని వాళ్ళని వాడు వీడు ఒక సీఎంను పట్టుకొని, ఒక రేవంత్ రెడ్డిని పట్టుకొని వాడు వీడు అంటాడు. ఒక డిప్టీ సీఎంని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ కోసం ఏం చేసినావు, నువ్వేం చేసినావు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి గురించి చెడుగా మాట్లాడుతున్నాడు. అరే చిలక ప్రవీణ్ అన్నటోడ, నువ్వు ఒక ఛానల్ పెట్టుకొని తెలంగాణ ప్రజల్ని డబ్బులు అడుగుతున్నావు. రూపాయి కొట్టండి, ఫోన్పే కొట్టండి, గూగుల్ పే కొట్టండి అని ఛానల్ పెట్టి అడుగుతున్నటువంటివి నువ్వు. ఇవాళ నువ్వు తెలంగాణలో పుట్టి నువ్వేం చేసావురా తెలంగాణ కోసం? ఇవాళ అందరినీ అంటున్నావు. అటు పోతే తీన్మారు మళ్ళా, అటు పోతే ఎవరిని పడతాలని. సీతక్క గురించి ఏం తెలుసురా నీకు? చెప్పు చిలక ప్రవీణ్, నీకు సీతక్క గురించి ఏం తెలుసు? నువ్వు సీతక్క గురించి మాట్లాడడానికి, సీతక్క గురించి నీకేం తెలుసు? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి నీకు పవన్ కళ్యాణ్ నువ్వేం చేసినావు? తెలంగాణలో పుట్టి నువ్వేం చేసినావు? ఒక ఛానల్ పెట్టుకొని వాని వీడిని తిట్టడం, ఈ అధికారిని తిట్టడం, ఒక అధికారులను తిట్టడానికి నీకేమన్నా రైట్స్ ఉన్నాయారా తెలంగాణలో? నన్ను ఎవడేం చేయలేడు, నేను ఇలాగే మాట్లాడతా అని అనుకుంటా మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. అర్థమవుతుందా? తెలంగాణ ప్రజల్ని కూడా నువ్వు ఏమన్నావు? తెలంగాణ ప్రజల్ని ఏమన్నావు? మీరు పాల్తిగాళ్ళమా? నువ్వు మంచోడువా? ఏం పిక్ పడి తింగినవురా? ఇంకోసారి చిలక ప్రవీణ్ డిబేట్కి రా, నేను దమ్ము ధైర్యం చూస్తే నేను ఫోన్ చేస్తే నా ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెడతావా? నీకు మాట్లాడనీకి రాదా? ఒక వికలాంగుడికి సమాధానం ఇచ్చే తెలివి లేదా నీకు? నీకు సీఎంని తిడతావు, డిప్యూటీ సీఎంని తిడతావు, సీతక్కని తిడతావు. ఏంది నీ తమాషాలు? ఏంది ఎంతవరకు? చూడు చిలక ప్రవీణ్, సమాజంలో ఒక చీడపురుగు, తెలంగాణ సమాజంలో ఒక చీడపురుగు నువ్వు. అర్థమవుతుందా? ఇంకోసారి ఇలాంటి వాక్యాలు నువ్వు ఛానల్ పెట్టుకో, నడిపించుకో, బతుకు, బాగుపడు, వద్దన్నట్లే. కానీ సీతక్క గురించే కానీ, రేవంత్ రెడ్డి గురించే కానీ, తీన్మార్ మల్లన్నయ్య గురించే కానీ ఇంకోసారి మాట్లాడతాం వాంచోత్, వదిలిపెట్టాం సమాజంలో. నీకు దమ్ము ధైర్యం ఉంటే నాకు కాల్ చేయి, నా నెంబర్ చెప్తా, రాసుకో. 7993552554. నేను ఫోన్ చేస్తే నీకు నాకు సమాధానం చెప్పనువి. నేను ఒక వికలాంగుల అధ్యక్షుని, నాకు సమాధానమే చెప్పలేకపోతున్నావు. నీకు వచ్చి తీన్మార్ మల్లన్న సమాధానం చెప్తాడు, రేవంత్ రెడ్డి గారు చెప్తారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారా? కొంచెమైనా ఆలోచించి బాయ్. నీ బతికేందో నువ్వు బతుకు. నువ్వు ఛానల్ పెట్టుకుని నీ ఛానల్ నీదేందో, నీ వార్త ఏందో నువ్వు చదువుకో. కానీ ఏ అధికారిని, గవర్నమెంట్ ఎంప్లాయీలనే కానీ, గవర్నమెంట్ అధికారులనే కానీ నువ్వు వాడు వీడు అంటే మాత్రం సహించేది లేదు. చెప్పు తీసుకొని కొడతా. నువ్వు ఏడున్నా సరే నేను ఆడికి వస్తా. అర్థమవుతుందా?